పాటుగా అమ్మాయి ముక్కు మీద నేరుగా స్వరాల నాటి కోపమంతా నిరుపేగా నాకంటూ ఒక్కరైన వేరుగా నన్నంటుకున్న తారవేనువా నాకున్న చిన్ని లోకమంతని నిరుపేగా ఏరి పార చూడసాగే దూరమే ఏది ఏది చేరే చోటనే. హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొత్తానికి ఓనిక్స్ నుంచి డిపివికి షిఫ్ట్ అయ్యామన్నమాట. సో అది కథ. చూసాం, 4-5 చూసాము. సో ప్రీవియస్ వీడియోలో ఓనిక్స్ ఎలా ఉందో చూపించాను, అండ్ శాన్ మార్పే కంప్లీట్గా చూపెట్టలే. బట్ అది ఇక మాకు అంటే నాకు కుదిరినంత కదా అంతే, ఎందుకంటే ఎక్కువ ఇదిగా ఉంటుంది. సో పర్మిట్లని అట్లని. సో అది శాన్ మార్పే అండ్ ఇంకోటి ఓనిక్స్. సో ఇది వచ్చేసి డిపివి అనమాట, డెజర్ట్ పామ్ విలేజ్ అని ఉంటుంది. సో దిస్ ఈజ్ అవర్ రూమ్. అండ్ కొత్తగా వచ్చాం కాబట్టి సో ప్యాకింగ్ అన్నీ అట్లే ఉండిపోయినాయి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మొత్తం మీకు చూపిస్తాను. సో ఎట్లుంటుంది ఏంటిది అనేది. సో ఇది ఎంట్రన్స్, ఇది వచ్చేసి హాల్. ఇది పెద్ద హాల్, అటాచ్డ్ బై కిచెన్. ఇది కాకపోతే కంపేర్ టు ఓనిక్స్ను ఇక్కడికి తేడా ఏంటిది అంటే కొంచెం చిన్నప్పటి ఫ్రిడ్జ్ వచ్చింది, అండ్ ర్యాక్స్ కూడా అన్నీ లేవు ర్యాక్స్. అండ్ వన్ థింగ్, ఓవెన్ లేదు. సో మేము కొనాలి. సో మైక్రోవేవ్ లేదు, ఓవెన్ ఉంది, మైక్రోవేవ్ లేదు. అండ్ అది కథ. అండ్ అవి కబోర్డ్స్. సో ఓనిక్స్కొని ఇక్కడికి తేడా అంటే అది ఒకటి లేదు. అండ్ ఫ్రిడ్జ్ కొంచెం చిన్నగా ఉంది. అండ్ దిస్ ఈస్ అవర్ బాల్కనీ. సో బయటకు వస్తే రోడ్ వస్తుంది. మ్యాక్సిమం ఇక్కడ అందరూ తెలుగు వాళ్ళే ఉంటారు అనమాట. సో నో ప్రాబ్లం. సో అది కదా. అండ్ అది హాల్. అండ్ లెట్ మీ షో లైక్ ఇది 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 అలాగే డ్రెస్సింగ్. ఇది రూమ్ అనమాట, దీనికి వాట్ రూమ్. అండ్ అది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. దిస్ ఈజ్ అనదర్ బెడ్రూమ్ లైక్ 2B ఇది. అండ్ ఇది బాత్రూమ్. బాటబ్ అంటే. అండ్ ఇది ఒక బెడ్రూమ్. దీంట్లో పెద్దది ఇచ్చేసారు బెడ్రూమ్, చాలా పెద్దది. అండ్ ఇది ఆఫ్ చేసేస్తా. అండ్ ఇది ఒకటి బాత్రూమ్కి సంబంధించిన అన్ని పెట్టుకోవడానికి ర్యాక్స్. అండ్ దిస్ ఈజ్ మై రూమ్. సో ఇక్కడ మళ్ళీ భయపడుకుంటాడు. అండ్ అక్కడ నేను, ఇది టేబుల్. మాకు సపరేట్గా 2 ఇచ్చాడు. సో అందులో ఏంటిది అంటే అది కలిపిచ్చేసాడు. ఇందులో 2 సపరేట్ ఇచ్చాడు. మాస్టర్ బెడ్రూమ్ కదా, సో సపరేట్గా ఇచ్చాడు. అండ్ దిస్ ఈస్ అవర్ బాత్రూమ్. లైక్ ఇక్కడ బాత్ టబ్ ఉండదు, ఇది ఉంటుంది నార్మల్. అండ్ ఇది అంతే. ఇది సో డిపివిలో ఎట్లుంటుంది, మ్యాక్సిమం డిపివిలో అందరూ ఇండియన్స్ ఉంటారు. అండ్ మనకి డిపివిలో పూల్ ఉంది. సో 3 పూల్స్ ఉన్నాయి, ఒక ప్లే గ్రౌండ్ ఉంది, కావాలంటే ఆడుకోవచ్చు, ఆర్ ఎల్స్ నో నీడ్. ఇక్కడ మ్యాక్సిమం ఇప్పుడు డిపివి ఇది అనుకో ఇటు సైడ్. సో అది ఎదురుది కూడా డిపివి అనమాట. సో లీజ్ ఆఫీసు నాకు తెలిసి నుంచి కనబడుతుందో లేదో, అక్కడ ఉంటుంది లీజ్ ఆఫీసు. ఇదంతా అవుట్ వ్యూ. ఎండ ఘోరంగా కొడుతుంది, బయట లోపలికి వెళ్ళిపోదాం. సో అది ఇది వచ్చేసి డిపివి. సో మొత్తానికి వచ్చేసాము, నైట్ వచ్చాము. నేను ఏమనుకున్నానంటే వీడియో తీద్దాంలే అనుకున్నా, కానీ ఈ ప్యాకింగ్ అది ఇదంతా అయ్యేసరికి కొంచెం నైట్ అయిపోయింది. వచ్చాక కూడా ఏం కుక్ చేసుకోలేదు. సో పడుకున్న. మార్నింగ్ ఇవాళ క్విజ్ పెట్టాడు. సో క్విజ్ కంప్లీట్ చేసి వచ్చేసాను. డైరెక్ట్ అంటే నేను క్లాస్ నుంచి వచ్చాను. సో మార్నింగ్ క్లాస్ అయిపోయింది. సో ఇప్పుడు ఇవన్నీ చదువుకోవాలబ్బా.
మ్యాక్సిమం అన్నీ సదరేసుకున్నాను. నా ఎట్లాగో ఏం లేవు. సో ఇది మ్యాక్సిమం షిఫ్టింగ్ ఎట్లయిందంటే మేము యూహోల్ మాట్లాడమాట, వ్యాన్ ఉంటుంది. సో వెహికల్ అది మనకి ఇస్తారు, డ్రైవర్ ఎవరన్నా అయి ఉండొచ్చు. సో అది తీసుకున్నాం, యూహాల్ తీసుకున్నాం. సో యూహాల్లో ఇవన్నీ ప్యాక్ చేసేసి అంటే కొంచెం అటు ఇటు అయింది. ఎట్లా అంటే వ్యాన్ ఉంది, లగేజెస్ ఉన్నాయి కానీ ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ వచ్చింది అంటే హోమ్ ఇన్సూరెన్స్ వచ్చింది, అక్కడ లీజ్ క్లోజ్ చేసేసాము. వ్యాన్ ఉంది, లగేజ్ ఉంది కానీ డ్రైవర్ లేడు. డ్రైవర్ ఉన్నప్పుడేమో మాకు లీజ్ లేదు. ఇక అటు ఇటు చేసి ఈవినింగ్ కల్లా మొత్తానికైతే అన్నీ సెట్ అయిపోయి ఈడ లీజ్కి వచ్చి లీజ్ సైన్ చేసేసుకున్నాం. అండ్ వి గాట్ ద కీస్ ఏమి ఇచ్చారంటే 2 మెయిల్ బాక్స్ కీస్, ఇంకోటి ఇంటీరియర్ 2 కీస్లో, ఇంకో 2 ఎమ్యూనిటీస్ లైక్ ప్లే గ్రౌండ్లోకి పోవాలన్నా, లేకుంటే బయట ఫస్ట్ వీడియోలో చూపించినట్టు పూల్లోకి వెళ్ళాలన్నా. సో ఆ కీస్ అనమాట. సో ఇది రెంట్ వచ్చేసి సేమ్ ఓనిక్స్లోనే పడుతుంది, 2B. ఓనిక్స్లో ఎంతైతే మేము పర్ పర్సన్ లైక్ 425 పే చేస్తున్నాము అంత పేనే ఇక్కడ కూడా. ఇంకా తక్కువలో చూసాము, తక్కువలో చూసిన దగ్గర ఏంటిదంటే స్పేస్ తక్కువ ఉండేసరికి సో పోలేదు. అండ్ ఇక్కడ స్పేస్ ఓకే, కొంచెం దగ్గరే. ఈ నుంచి యూనివర్సిటీ దగ్గరే. ఇక నువ్వు జస్ట్ ఇట్లా ఎట్లా చెప్పను, పుసుక్కున మనకి మైల్స్ అంటే అర్థం కాదు కదా, ముఖ్యంగా నాకు చెప్పనీకి రాదనుకో. సో దగ్గర లైక్ ఒక 10 to 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. అండ్ కావాలనుకుంటే ఈ డిపివిలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్రీ బస్సెస్ ఇక్కడ తిరుగుతూ ఉంటాయి అండ్ ఆగుతాయి అన్నమాట. సో ఎక్కడన్నా అవుతాయి డిపివిలో, ఎక్కడన్నా ఏ చోటన్నా అవుతుంది. సో అది కథ. సో మొత్తానికైతే ఇది డిపివి వచ్చేసి. ఇప్పుడు నేను ఏం వండుకోవాలని ఆలోచిస్తాను. అండ్ దట్స్ ఇట్ గాయ్స్. నాకు కొంచెం ఈ వీక్ ఎగ్జామ్స్ వచ్చేసాయి, మొన్నే ఒకటి రాసేసాను. చూద్దాం, వీలైతే ఎగ్జామ్స్ గురించి వీడియో చేస్తా. ఆర్ ఎల్స్ మీకేమైనా డౌట్ ఉంటే మాస్టర్స్లో ఎగ్జామ్స్ ఎట్లుంటాయో యూ క్యాన్ ఆస్క్ మీ, అడగండి, నేను వాటికి సమాధానం చెప్తా. ఇది ఒక ఫ్రీక్, నేను ఇది ఇప్పుడే చూస్తున్నా. ఇది వచ్చేసి వాటర్ హీటర్ అనుకుంటా, ఇక్కడ ఇచ్చేసాడు వీడు. అండ్ ఇంకేదో ఖాళీ ఉంది, ఏమైనా కావాలంటే పెట్టుకోవచ్చు. ఫైనల్లీ దిస్ ఈజ్ డిపివి. ఇంకేమైనా కావాలంటే జస్ట్ డిఎంఈ, చెప్తా ఏముంది ఏంటనేది. ఫర్దర్ వీడియోస్ వస్తాయి. నాకు కొంచెం ఎగ్జామ్స్ మేట్స్ క్విజ్ అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది, అందులోనే షిఫ్ట్ అయిపోయాను. సో ఇది పర్మనెంట్. సో నెక్స్ట్ నేనేమనుకుంటున్నా అంటే లైసెన్స్ తీసుకోవాలనుకుంటున్నాను. సో లైసెన్స్ ఎలా ఉంటుంది ఏంటిది అనేది కూడా చూద్దాం. ఒకవేళ వీడియో తీస్తే అప్లోడ్ చేస్తా, లేదంటే లేదు. సో బాయ్, టాటా, సీ యూ.